ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల పగ్గాలు చేపట్టిన నాటి నుండి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం పుంజుకుంటోందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మత్స్యకార విభాగం ఉపాధ్యక్షులు ఎల్పి రాజు, పిసిసి సభ్యులు కుక్కల పోతురాజు, కార్మిక సంఘాల నాయకుడు తాళ్ళూరు రాజు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 138 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో పూర్వ వైభవం రావడం తథ్యమని అన్నారు. కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఫకీర్ రాజ్ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టడం ఖాయమన్నారు. వైఎస్ఆర్ జనసేన, తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆశావాహులు ముందుకు రావడం శుభ పరిణామమని అన్నారు. ఈ కార్యక్రమంలో సత్యబాబు, తుమ్మలపల్లి చిన్న, ఖమ్మం రాజుబాబు, చిక్కల రెడ్డి నాయుడు, ప్రసంగి ప్రసాద్, లంకే మేరీ, ప్రసంగి వీరబాబు తదితరులు ఉన్నారు. చాలా భారీగా కార్యకర్తలు రావడం జరిగింది. షర్మిలారెడ్డి గారి అధ్యక్షతన షర్మిలారెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత స్వచ్ఛంద కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి మేము జాయిన్ అవుతాం అని చెప్పి చాలా మంది రావడం జరిగింది. ఈ రోజు స్వచ్ఛందంగా 20 వార్డు నుంచి జగన్నాథపురాన్ని కొంతమంది కార్యకర్తలు వచ్చారు. 20 వార్డు నుంచి ఎల్పి రాజు అనే వ్యక్తి మత్స్యకార కమిటీ నుంచి వైస్ చైర్మన్ గా అవడం జరిగింది. ఎల్పి రాజు అధ్యక్షతన ఎల్పి రాజు వాళ్ళ వార్డులో కార్యకర్తలు అతను సన్మానించుకోవడానికి కార్యకర్తలు కూడా మన ఆఫీసుకు కూడా రావడం జరిగింది. మళ్ళీ రేపు ఎల్లుండిలో భారీ చేరికలు ఉంటాయి. అయితే ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి కానీ వైసీపీ పార్టీ నుంచి కానీ కార్యకర్తలు కూడా రావడం జరుగుతుంది. ఆల్రెడీ వచ్చారు. ఇప్పుడు పార్టీ కూడా జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. పార్టీ ఆఫీస్లో మత్స్యకారుల పిసిసి నియమించినటువంటి వైస్ చైర్మన్ అటువంటి ఎల్పి రాజు గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ అనేక మంది కార్యకర్తలు, అనేక మంది ప్రజలు కూడా చూస్తున్నాయి. ఈవేళ షర్మిలారెడ్డి గారి నాయకత్వాన్ని పాల్పొస్తున్నారు. పిసిసి అధ్యక్షుడిగా నూతనంగా ఆమె ఎన్నికైన తర్వాత చాలా మంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. అయితే మేము షర్మిలమ్మ గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ కాకినాడలో మత్స్యకారులు అందరూ ఏకమై ఈ రోజు మరి కాంగ్రెస్ జాయిన్ అవ్వడానికి ఈ పార్టీ ఆఫీస్కి వచ్చారు. ఈ తర్వాత ఇప్పుడు మన ఎల్పి రాజు గారు ఆయన నాయకత్వంలో ఇష్టమేమో ఈ పార్టీలో మన పార్టీలో జాయిన్ అవ్వని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే వాళ్ళు కూడా వచ్చారు. ఇవాళ షర్మిలమ్మ నాయకత్వాన్ని బలపరుచుకుంటూ పార్టీలో చేరుకోమని చెప్పేసి ఐఎన్టీసీగా కార్మిక సంఘాల తరపున నేను తెలియపరుచుకుంటాను. ముందుగా నా మీడియా సోదరులందరికీ కూడా పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు మరి భారీ ఎత్తున మన యువ సైనికులే అని అంటాను నేను. యువ సైనికులు మన 20వ వార్డు నుంచి నా తరపున తెలుగుదేశం, వైఎస్ఆర్, జనసేన నుంచి వచ్చి ఇక్కడ భారీ ఎత్తున ఈ రోజున మా మీడియా సోదరుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఆఫీసులో మరి ఇక్కడ జాయిన్ అవ్వడం జరుగుతుంది. అయితే ఈరోజు మా నాయకులు పల్లవరాజు గారు కొంచెం లేటుగా వస్తున్నారు, రాలేకపోయారు. అందుకని ఈవేళ పిసిసి నెంబర్ అయినటువంటి కుక్కల పోతురాజు గారు, మరి ఇక్కడ సత్యబాబు గారు, మరి జేఎన్టీసీ ప్రెసిడెంట్ మన తాళ్ళూరు రాజు గారు, మరి చిన్న గారు వీళ్ళ ఆధ్వర్యంలో మరి నా తరఫున మా కార్యకర్తలంతా వచ్చి జాయిన్ అవ్వడం నాకు చాలా ఆనందదాయకం. మరి కార్యకర్తలందరికీ కూడా రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఎంతో మేలు చేసి వారి యొక్క మన్ననలు కూడా నేను పొందుతానని ఆశిస్తూ నేను వారికి నా తగిన సాయం చేస్తానని మరి ఇదే సందర్భంగా మరి పార్టీ అధిష్టానం ఆదేశిస్తే నాకు కాకినాడ సీటు ఒకవేళ ఇచ్చినట్లయితే నా కార్యకర్తలంతా వేల మీద వచ్చి నా మత్స్యకార సోదరులు, నా బీసీ సోదరులు అంతా కూడా నాకు సపోర్ట్ చేస్తానని ఈ రోజు మాట్లాడడం జరిగింది. ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేనందున ఏపీ జేఏసీ రాష్ట్ర కార్యవర్గం పిలుపు మేరకు ఈ నెల 20వ తేదీన భారీ ఎత్తున మహాధర్నా మరియు ర్యాలీ నిర్వహించనున్నట్లు ఏపీ జేఏసీ చైర్మన్ రామ్మోహన్ రావు వెల్లడించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగులకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు అధికారాల కోసం కాకుండా తాము పనిచేసిన రోజులకు వేతనం, దాచుకున్న భవిష్యత్ నిధి సమాచారం తెలుసుకోవడం, తమకు వర్తించే రాయితీలపై స్పష్టం చేయాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ శాఖ ఆధ్వర్యంలో చేస్తున్న ఉద్యమ కార్యాచరణలో భాగంగా శనివారం 4వ రోజుకు చేరుకుంది. ఈ నెల 14వ తేదీ నుండి 17వ తేదీ వరకు భారీ ఎత్తున అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు, నాయకులు, పెన్షనర్లు పాల్గొని నిరసన ప్రదర్శన మరియు బైక్ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. అదేవిధంగా ఈ నెల 20వ తేదీన భారీ ఎత్తున మహాధర్నా ర్యాలీ నిర్వహిస్తామని అన్నారు. ఉద్యోగులకు రావాల్సిన ఎస్ఎల్, జీపీఎఫ్ లోన్స్, ఏపీజీఎల్ఐ, డిఏ బకాయిలు తక్షణం విడుదల చేయాలని, 12వ పీఆర్సీ 30% ఐఆర్ వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏపీజేఏసీ చైర్మన్ రామ్మోహన్ రావు, ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి పేపకైల వెంకటకృష్ణ, ఆర్ఎన్బి రాష్ట్ర అధ్యక్షులు మునికేశులు, జిల్లా శాఖల నుండి ట్రెజరీ శాఖ సంఘం అధ్యక్షుడు పాము శ్రీనివాస్, స్టేట్ కౌన్సిలర్ షేక్ అజిత్, సిపిఎస్ సంఘం అధ్యక్షుడు భాష తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఏపీజేఏసీ యాజిటేషన్ ప్రకటించింది. మా రాష్ట్ర నాయకత్వం పిలిచిన పిలుపు మేరకు మేము గత 4 రోజులుగా ఉద్యమ కార్యాచరణ చేస్తూనే ఉన్నాం. ఈరోజు మరి బైక్ ర్యాలీ బైక్ ర్యాలీ చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి అన్ని డిపార్ట్మెంట్ నుంచి కూడా పెద్ద ఎత్తున అందరూ రావడం జరిగింది. మా యొక్క ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షన్లకు రావాల్సినటువంటి డిమాండ్స్ కోసం మరి మేము పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ పోరాటానికి సహకరించినటువంటి ఉద్యోగులందరికీ, అదేవిధంగా ఇచ్చేసినటువంటి మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా మా హృదయపూర్వక ఉద్యమాలు తెలియజేసుకుంటూ మరి బైక్ ర్యాలీ ప్రారంభిస్తున్నామని తెలియజేస్తూ ఉన్నాం. ర్యాలీ ప్రభుత్వం గుండెల్లో రైళ్లు పరిగెత్తి మా కోరికలు తీరే వరకు పోరాటం ఆగదని, పోరాటం ముందుకు తీసుకెళ్తామని మీ ద్వారా తెలియజేసుకుంటూ, మా కోరికల లక్ష్యమే మా అంతిమ లక్ష్యం అని మీ ద్వారా తెలియజేసుకున్నాం. ఎటువంటి పోరాటాలకైనా సరే మేము సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేసుకున్నాం. స్టేషన్ లో 3వ రోజు రావడం వల్ల ఈ రోజు బైక్ ర్యాలీ పెట్టడం జరిగింది. కాబట్టి భారీ ఎత్తున ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్లందరూ కూడా ఈ రోజు రోడ్డు మీదకి వచ్చారు. అలాగే ఆఫీసుల్లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా రోడ్డు మీదకి రావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత. టీడీపీ, జనసేన కూటమిని ప్రజలు ఆదరించనున్నారన్న టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందించడంలో వాలంటీర్ల పాత్ర అత్యంత కీలకం. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాగిరెడ్డి కళాక్షేత్రంలో శనివారం వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేనందున ఏపీజేఏసీ ఆధ్వర్యంలో కార్యాచరణకు సిద్ధం. ఈ నెల 20వ తేదీన భారీ ఎత్తున మహాధర్నా మరియు ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించిన ఏపీజేఏసీ చైర్మన్ రామ్మోహన్ రావు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.